బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే మీకు చెప్పబోతున్నా ఇప్పుడు. సో తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. సో చూడొచ్చు, మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే మనకు ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జీతం దాదాపు 15,000 వరకు అయితే ఇస్తారు. సో మంచి ఆపర్చునిటీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు గుంచాల్సి అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఈ జాబు క్వాలిఫికేషన్స్ ఎవరికి సూటబుల్ అయితే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. సో మీకు కనుక సూటబుల్ కాకపోయినా కానీ మీ గ్రూప్లో కానీ సర్కిల్ కానీ షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా? సో ఇలాంటి మంచి జాబ్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయండి ఈ వీడియోను, మరి కొంతమందికి సజెస్ట్ అయితే. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం, చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లింక్స్ ఉన్నా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నా, అడ్రస్ ఉన్నా అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. మనకేముండాలి ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు ఐటీఏ లేదా బీఎస్సీ లేదా బీసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓకేనా? కంపల్సరీ ఏదైనా యూనివర్సిటీ నుంచి లేదంటే బోర్డు నుంచి మీరు కంపల్సరీ ఐటీఏ లేదనుకుంటే బీఎస్సీ లేదనుకుంటే బీసీఏలో పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు ఉద్యోగ అనుభవం ఉండాలంటే పనిచేసినటువంటి అనుభవం కూడా మీ దగ్గర తప్పకుండా ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. క్వాలిఫికేషన్ తప్పకుండా చూసుకోండి. ఏదైనా బోర్డు నుంచి లేదంటే యూనివర్సిటీ నుంచి ఐటీఐ లేదనుకుంటే బీఎస్సీ డిగ్రీ, అదేవిధంగా బీసీఏ దీనిలో పాస్ అయి ఉండాలి. గరిష్ట వయ పరిమితి చూసుకుంటే ఏజ్ వచ్చేసి 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో 26 జనవరి 1 నాటికి మనకు 18 నుంచి 40 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, మించకూడదు అనమాట. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే నిబంధనల ప్రకారం కొంచెం సడలింపు అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వీళ్ళకు వర్తిస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు. ఓకేనా? సో దీనికి సంబంధించి అయితే మీకు సడలింపు అయితే ఇస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూస్తే మరి వేతనం జీతభత్యానికి వచ్చి చూస్తే మనకు నెలకు వచ్చేసి 15,000 వరకు అయితే మీకు జీతం అయితే ఇస్తారు ఈ ఉద్యోగానికి మీరు కనుక సెలెక్ట్ అయితే. ఓకేనా? సో ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు విధానం వచ్చేసి ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి చూసుకుంటే నోటిఫికేషన్ DA4@mgu.ac.inకి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు వచ్చేసి 2026 సెప్టెంబర్ 5 వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకు టైం ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి, లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. సో సర్వర్ బిజీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, వెబ్సైట్ ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి బిఫోరే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ ఫర్ ఈమెయిల్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేయాలి. ఓకేనా? ఎలాంటి అఫీషియల్గా సైట్ అయితే ఇవ్వలేదు. సో డైరెక్ట్ ఈమెయిల్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే, మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే ఈ యొక్క ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలు అనమాట. సో కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంజేయులో మనకు కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్, ఇవన్నీ కూడా మనకు కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్లో అయితే తీసుకుంటున్నారు. ఆన్ కాంట్రాక్ట్ బేస్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ పోస్టులన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 ఇయర్ అంటే 1 సంవత్సర కాలానికి అయితే భర్తీ చేస్తున్నారు. సో అర్హతల అభ్యర్థులు ఉంటే సెప్టెంబర్ 5వ తారీఖులోపు అయితే మీరు అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకు వచ్చేసి దాదాపు కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ వచ్చేసి మనకు దాదాపు 2 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నేను క్వాలిఫికేషన్స్ కూడా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోవచ్చు. మనకు ఐటీఐ కానీ అంటే సంబంధిత యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఐటీఐ కానీ బీఎస్సీ కానీ బీసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దాంతోపాటు మీకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో ఇది ఎందుకంటే కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ కాబట్టి కంప్యూటర్లో మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి, అస్సలు మిస్ అవుతుంది. సో ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మీ క్వాలిఫికేషన్ అంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మరొక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు, జాబ్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, గ్రీన్ క్రియేషన్స్ 5 యూట్యూబ్ ఛానల్.